అన్ఎక్స్పెక్టెడ్. నిన్న నేను ఎప్పుడు అనుకోలేదు. నీ ప్రవర్తన వల్ల ఈ వారంలో నువ్వు బయటికి వెళ్లే అవకాశం 100% ఉంది. ఇప్పుడు నిఖిల్ అండ్ మణికంఠ వాడి ఆడ మొగ తేడా లేదు స్వామి. వాడికి వాడి ఎమోషనల్ అవడానికి ఆడదే అవసరంలా, మొగడే అవసరంలా. వాడు గుడ్లు గేమ్ లో డిఫెండ్ చేయలేక బక్కోడు కదా, పక్క సైడ్కి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. ఆ రోజు నేలకేసి దొబ్బుతుంది, అది బాగా హట్ అయినట్టున్నాడు. నిఖిల్ నువ్వు ఇలా ఆడతావు అనుకోలేదురా నేను, ఎందుకు అంత అగ్రెసివ్ అవుతున్నావు, నీలో నేను ఆ యాంగిల్ చూడలేదు అన్నాడు. ఏ యాంగిల్ చూసావు నువ్వు? నీ దగ్గర లేదు మ్యాటర్, సత్తా లేదు నీకు. మణికంట పెద్ద ప్లేయర్ ని పట్టుకొని నీలో ఆ యాంగిల్ లేదంటే ఆడు మోటివేట్ ని నువ్వు సర్వనాశనం చేసేస్తున్నావు అన్నమాట. అంటే ఇప్పుడు గేమ్ ఆడాలనే తపన్నే నువ్వు చంపేస్తున్నావు. ఇండివిజువల్ గా అప్పుడు ఆ మనిషికి ఉన్న బలాన్నే నువ్వు వీక్నెస్ చేసేస్తున్నావు. నువ్వు మైండ్ గేమ్ ఆడుతున్నావు మణికంట, అది చాలా తప్పు. మళ్ళీ పైపేచి ఏడుపు ఒకటి. నీ వల్ల మీద ఎంత ప్రేమ ఉందా ఇడు కానీ ఆయన ఏడుపుతూ. నిఖిల్ కూడా చాలా సెన్సిటివ్ పర్సన్, బాగా సెన్సిటివ్. ఎంత గేమ్ ఆడతాడు, ఎంత అగ్రెసివ్ గేమ్ ఆడతాడో అంతే సెన్సిటివ్. అమ్మాయిని చేసుకోవడం ఏది అమ్మాయిని ఎక్ చేసుకున్నాడు, అమ్మాయి హక్ చేసుకోవడం అది ఓవర్ అనిపించింది. మణికంఠ కూడా ఓవర్ అనిపించింది. గిరగిరగిర తిప్పి నేలకేసి కొట్టాడు కదా, అంటుంది కదా భూచక్రం తిప్పాడు. అవును. వామ్మో వాడి జోలికి వెళ్తే యష్మి అంటాం, వామ్మో వాడి జోలికి వెళ్ళొద్దు, వాడు బాగా కండ్ల కాంతారా వాడు దెబ్బకి నేను వాడి సైడ్ కూడా వెళ్ళలేదు. తిప్పి 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 భూచక్రంలో అవతల పడేసి అన్నాడు ప్రేమ. నేను కూడా వెళ్ళలేదు, వాడికి జడిసా నేను కూడా. ఒక పృథ్వీని అటాక్ చేస్తాను మొదలెట్టాను నేను అంటుంది యష్మి. యష్మిని ఒక ఇసురు ఇసిరితే అక్కడెక్కడికో వెళ్ళి పడిందంట చెప్తుంది రాత్రి. నిఖిల్ అంటే ఆ మాత్రం స్ట్రెంత్ ఉన్న బట్టి ఈ రోజున మోర్ దెన్ టైం చీఫ్ గా నిలబడ్డాడు. అర్థమైందా? బిగ్ బాస్ కూడా ఫేవరెట్ అయ్యాడు, అంటే బాగా నచ్చాడు. రాత్రి చీఫ్స్ లో క్లీన్ గా చెప్పాడు. నిన్న ఎపిసోడ్ లో నేను చెప్పా అబ్బాయికి గట్టి వేటు పడద్దని, అది డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే పడద్దని చెప్పా, అలాగే పడింది. అబ్బాయి నేను చెప్తానే ఉన్నాను, చాలా ఓవర్ గా మాట్లాడేసావు, మమ్మల్ని తినమంటావా, నీ గేమ్లు పెట్టి సావమంటావా, ఏంటి అసలు బిగ్ బాస్ నీకు బ్రెయిన్ ఉందా, బుర్ర ఉందా, బొచ్చుందా అన్న. నీకు ఇవాళ చీఫ్ కింద అర్హత లేకుండా చేశాడు. బిగ్ బాస్ తో పెట్టుకుంటే ఎవడైనా సరే అలాగే అయిపోద్ది. అర్థమైందా? మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం వాళ్ళ మీద పెత్తనం చేయకూడదు. ఎవడైనా సరే మనం ఒక పర్పస్ మీద వెళ్ళాం. బిగ్ బాస్ అనేది ఒక పెద్ద గేమ్ షో, వరల్డ్ వైడ్ పాపులర్ ఉన్న షోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి, జనాలు చూస్తున్నారు, కోట్ల మంది చూస్తున్నారు. కోట్ల మంది చూసినప్పుడు నువ్వు చాలా పొలైట్ గా బిహేవ్ చేయాలి. నీకు ఇష్టం లేదనుకో సెల్ఫ్ నామినేట్ అయిపో. ఆల్రెడీ సెల్ఫ్ నామినేట్ అయ్యావు, సెల్ఫ్ ఎలిమినేట్ అయిపో. తీసాడు కదా డోర్, మరి వెళ్ళిపోయావా? అంత భయం ఉన్నవాడు పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా మాట్లాడాలి. నేను చెప్తానే ఉన్నా, నీకు గేమ్ తక్కువే, నీకు చీప్ గా క్వాలిటీ తక్కువే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నీకు ఫస్ట్ నుంచి నువ్వు మాస్క్ వేసుకుని ఆడావు, అప్పుడు నేను వదిలేసా. ఓన్లీ మొన్న నెల సెల్ఫ్ నామినేట్ అయ్యావు కదా అని చాలా అప్రిషియేట్ చేశాను. నేను అప్రిషియేట్ చేస్తే ఎందులో నువ్వు ఏం చేసావు, బిగ్ బాస్ ని తిట్టి స్టేజ్కి వెళ్ళావు. చీఫ్ అయ్యావు కదా, కళ్ళు నెత్తుకొచ్చినాయా, గర్వం మీదకి వచ్చిందా? పనికి మళ్ళీ గేమ్స్ సావమంటావు నన్ను. అసలు బిగ్ బాస్ బుర్రలేదంట, నీకుంతా బుర్ర. సరే ఇవాళ తెలుస్తుంది కదా, నాగార్జున గారు చెప్తారు కదా, ఈ రోజు నీకు బుర్ర ఉందో, ఆయనకు బుర్ర ఉందో, లేకపోతే హౌస్ మేట్స్ బుర్ర ఉందో, నీకు క్లియర్ గా ఎవరికి బుర్ర లేదో ఎవరికి బుర్ర ఉందో చక్కగా చెప్తాడు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నీ మీద అయితే నాకు చిన్న హోప్ కూడా లేదు. ఎందుకంటే ఈ వారం నువ్వు ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతామో నాకు అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ట్విస్టులు అంటే ఈయనేమో నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కూడా బస్ పెరిగింది. బయటకు వెళ్ళిపోతాం అన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. కానీ బిగ్ బాస్ 3 times వార్నింగ్ ఇచ్చాడు, ఎప్పుడు కూడా 1 time వార్నింగ్ ఇస్తాడు. ఈ అబ్బాయి ఫస్ట్ చెప్పినప్పుడు ఈయన ఫస్ట్ లో వార్నింగ్ వచ్చింది ఏమని, అబ్బాయి నువ్వు చీఫ్ కింద అర్హత కోల్పోయావు. కోల్పోయినప్పుడు సైలెంట్ ఉండాలి కదా. మళ్ళీ భోజనాలకి వెళ్ళినప్పుడు ఏదో పంచాయతీ అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేటప్పుడు మళ్ళీ ఏదో పంచాయతీ పెట్టుకుని ఏం చేస్తున్నారు, మళ్ళీ అదే టాపిక్. బిగ్ బాస్ కి ఏదో ఇంగ్లీష్ వర్డ్ వాడారబ్బా, బిగ్ బాస్ కి మైండ్ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదంతా రికార్డ్ చేసుకున్న బిగ్ బాస్ మళ్ళీ వచ్చాడు బిగ్ బాస్ హౌస్ లోకి. అబ్బాయి నువ్వు చీఫ్ కింద అనర్హత పొందావు కాబట్టి నీ క్లాన్ సభ్యులందరూ కూడా ఏంటి చీఫ్ అవడానికి అర్హత కోల్పోయారు నీ వల్ల. అంటే రాజే సక్రమంగా పరిపాలించినప్పుడు ఇంకా వెనకాలన్న జనమేమి పరిపాలిస్తారన్న లెక్కలో వచ్చేసాడు. ఇప్పుడు సోనియా